మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. జనరల్ గా ఒక ఈవెంట్ జరగాలంటే చాలా వెనుకతలు కష్టపడే టీమ్స్ చాలానే ఉంటాయి. అయితే ఇప్పుడు విశాఖ వరుస పండుగలకు వేదిక అవుతోందని చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు ఐఎఫ్ఆర్, మిలాన్ ఈ పండుగలు అయిపోయిన వెంటనే ఇప్పుడు మరొక కొత్త పండుగ, సెలబ్రిటీల పండుగ కలర్ఫుల్ గా మారబోతుంది విశాఖపట్నం. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 28, మార్చ్ 1న 2 రోజుల పాటు మధురవాడలో ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 110 మంది సెలబ్రిటీలు ఒకేసారి అందరికీ కనువిందు చేయబోతున్నారు. ఈ టీసీఎల్ లీగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. లీగ్ డైరెక్టర్ వెంకట్ గారు, అలాగే బద్రి గారు కూడా ఉన్నారు. వెంకట్ గారు, అందరూ ఎగ్గార్లీ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే జనరల్ గా ఒకరిద్దరు వస్తేనే ఆ సెలబ్రిటీని చూడడానికి వెళ్ళాలి, వాళ్ళు నేరుగా దగ్గరుండి చూడాలి. బట్ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఎస్, కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు వరల్డ్ కప్ ఎలా అయితే పండుగ ఉందో, ఇప్పుడు వైజాగ్లో సెలబ్రిటీ లీగ్ అనేది ఒక గొప్ప పండుగ అనుకోవాలి వైజాగ్ పీపుల్. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టార్స్ అందరూ వైజాగ్ రావాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన ఏరియా కోస్టల్ ఏరియా, అందరు గోవా అంటారు, కేరళ ఉంటారు, దానికంటే బ్యూటిఫుల్ సిటీ వైజాగ్. సో అందుకని మేము ఎందుకు ఎంచుకున్నాం అంటే ఇక్కడ పీపుల్ కూడా చాలా ఓపెన్ మైండ్ తోటి ఉంటారు. ఒక చారిటీ చేస్తున్నట్టు ఓకే మనం కూడా మనమంతా సహాయం చేయాలనేది వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే 2 రాష్ట్రాల్లో మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, సౌత్లో దే ఆర్ వెరీ సెంటిమెంట్ పీపుల్. సో మేము ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత హెల్త్ పరంగా, తర్వాత స్పోర్ట్స్లో వీక్గా ఉండి పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికి కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సో సొసైటీ కాజ్ కోసం మేము చారిటీ అనేది చేస్తాం. సో ఈ చారిటీలు చేసేటప్పుడు ఎవరినన్నా ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా క్రౌడ్ పుల్లింగ్ అనేది ఉండాలి. సో ఈవెన్ మన స్పాన్సర్స్ రావాలన్నా, వాళ్ళకి మనం డెలివరీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మేము వాట్ పర్పస్ మేము చేయాలి అని అంటే, చారిటీ పర్పస్ అంటే వాళ్ళు చేయరు, ఒక కాజ్ చేసి పబ్లిసిటీ చేస్తేనే కానీ వాళ్ళకి రాదు. సో ఒక చారిటీ అనేది ప్లాట్ఫామ్ పెట్టుకొని, సో ఈ 101 మంది అనేది ఫస్ట్ మేము ఎప్పుడు కూడా సెలబ్రిటీసే చేస్తూ ఉంటారు. సో ఈసారి ఏంటంటే టీవీ వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకొని సార్ మొత్తం 6 టీమ్స్ అండి. 6 టీమ్స్లో పొలిటికల్ ఇప్పుడు 7 టీమ్స్ కూడా అయ్యాయి. ఎందుకంటే మేము చేసిన చారిటీ ప్రకారం సీఎం గారు విని, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత గంటా శ్రీనివాస్ గారు, వంశీ గారు చూసేసి ఏమన్నారంటే లేదు మేమెందుకు ఆడకూడదు, మేము కూడా పొలిటీషియన్స్ కూడా మేమెందుకు ఆడకూడదు, మీరు ఒకరే చేస్తారా, మేము కూడా చేస్తామని చాలా వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉండి 7-8 టీంలు అయిపోయాయి. సో పోలీస్ టీము, పొలిటికల్ టీము, కార్పొరేట్ టీము, సెలబ్రిటీలో శ్రీకాంత్ గారు లేవను, తరుణ్ లేవను, తర్వాత టీవీ రైడర్స్, టీవీ లైన్స్. సో నందకిషోర్ గారు కెప్టెన్, ఒకదానికి పవన్ గారు, ఒకదానికి శ్రీకాంత్, ఒకదానికి తరుణ్, ఒకదానికి మన కార్పొరేట్ దానికి శరత్ అన్న, తర్వాత ఉపేంద్ర గారు, పవన్, తర్వాత పొలిటికల్గా ఇప్పుడు మన ఇక వీళ్ళ దాంట్లో కాంపిటీషన్ ఉంది, ఎవరు కెప్టెన్ అని. సో వాళ్ళు డిసైడ్ చేసుకోమని చెప్పాం. సో ఇది కొద్దిగా ఫన్నీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. జనరల్లీ కొన్ని మూవీ ఈవెంట్స్ లో చూసేటప్పుడు ఎంత యూనిటీ ఉంటుందా వీళ్ళల్లో అనిపిస్తుంది. బట్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేవి ఖచ్చితంగా చెప్పొచ్చు, ఏ వింగ్ లో వాళ్ళైనా ఒక యూనిటీగా ఫామ్ అవి ఒక కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనడానికి ఇట్లాంటివి చాలా అవసరం. ఖచ్చితంగా అండి, మేమే కాదు మా తరపు నుంచి ఇప్పుడు చాలా మంది కూడా చారిటీ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్లాట్ఫామ్లో ఉంటే ఒకరు కాకుండా ఇంకొక 10 మంది కూడా ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. సో అది సొసైటీకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఒకరికి చేసే కంటే మమ్మల్ని చూసి కానీ వాళ్ళు చేసే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి 10 మందికి వెళ్తే ఒక 100 మెంబర్స్కి హెల్ప్ చేయొచ్చు. సో ఒక్కరితోటి స్టార్ట్ అయ్యేది 100 మంది దాకా వెళ్ళాలి అంటే మనం ఇలాంటి చారిటీ మ్యాచెస్ చేయడం వల్ల, చారిటీగా ఉండడం వల్ల, తర్వాత మనం ఒక్కరిమే కాదు, పుట్టామా, పెరిగామా, తిన్నామా, పోయామా అనే పర్పస్ కోసం ఉంటే మనం పోయిన తర్వాత మనం చేసిన మంచి పనులు నిలబడతాయి. కాబట్టి మేమందరం కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్, బద్రి కానీ, శ్రీ కానీ, నేను కానీ, చాతురే కానీ, దియా కానీ, రాంబాబు అన్న కానీ, కాశీ గారు కానీ, సో మెనీ పీపుల్ టీమ్, మా టీం అంతా కూడా డే అండ్ నైట్ కష్టపడుతుంది. వీఆర్ నాట్ కమర్షియల్ పీపుల్, వీఆర్ కంప్లీట్లీ మేము ఏ ఫండ్ వచ్చినా కూడా చారిటీకి ఇస్తాం. అదేవిధంగా చాలామంది సుమన్ టీవీ కానీ, తర్వాత మెగా 9 కానీ, TV9 కానీ, NTV కానీ, TV5 కానీ, వాళ్ళందరూ కూడా మేమందరం సపోర్ట్ చేస్తామని వచ్చారు. సో అందులో ఎస్పెషల్లీ మీ CEO గారు అయితే మొన్న వచ్చి నన్ను కూడా ఎందుకు పిలవరు, నేను చేస్తానని చెప్పి మరీ ఫైట్ చేశారు. సో ఇన్స్పైర్ మనీ మేకింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే చారిటీలో వచ్చిన మనీని పంచి ఒక 10 మందికి ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. థ్యాంక్స్. బద్రి గారు, ఇలాంటి ఒక ఈవెంట్ జరగాలి అంటే అంత ఈజీ కాదు. అటు టెక్నికల్ గా ఆర్గనైజింగ్, అందరినీ ఒక కోఆర్డినేటింగ్, ఇవన్నీ కూడా ఏం చెప్తారు?
లైక్ ఇది ఒక చారిటీ ఈవెంట్ కాబట్టి నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీనే. సో మేనేజర్గా పనిచేస్తూ నేను ఈ కాజ్ విన్న తర్వాత సో నాకు కూడా ఏదో చేయాలి ఒక టీంకి. బట్ సో ముందుకు వచ్చి ఈ డిజిటల్స్ అనేది తీసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని మన టీం వెరీ గుడ్ టీం. కాశీ గారు చెప్పినట్టు మనకు అంత మంచి టీం ఉంది. సో మేము అందరం కలిసి కాజ్ని గ్రేట్గా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాం. అలాగే మనకి స్పాన్సర్స్ బాగా రావాలి, ముందుకు రావాలి. అలాగే మీ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. సో దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఖచ్చితంగా వెంకట్ గారు చెప్పినట్టు ఇట్లాంటివి ఒక హ్యూజ్గా ఎక్కువ మొత్తంలో సర్వీస్ ఇవ్వాలి అన్నా కూడా ఎక్కువ యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాదరింగ్ కూడా ఈ క్రౌడ్ పుల్లింగ్ విషయంలో కూడా అందరినీ ఒక కోఆర్డినేటింగ్ చేసి ఇన్ని టీమ్స్ పొలిటికల్గా లేకపోతే కార్పొరేట్ టీవీ నుంచి ఇట్లాంటి సెలబ్రిటీలు మూవీ రంగం నుంచి అంటే మనకి మూవీలో కొంచెం అందరు ఆర్టిస్టులు అందరు టచ్లో ఉన్నారు కాబట్టి సో జనరల్గా మనం వాళ్ళకి శ్రీకాంత్ గారు కానీ తరుణ్ గారు కానీ చెప్పగానే ఈ కాజ్ కోసం వాళ్ళు ముందుకు రావడము. అట్ ద సేమ్ టైం వీళ్ళే కాకుండా మేము కూడా టీవీ ఆర్టిస్టులు కూడా వాళ్ళేంటి మేము కూడా ఆడతామని చెప్పి వాళ్ళు ఒక 2 టీమ్స్గా ముందుకు రావడం. ఇప్పుడు దీనికి తోడు అన్ని సీఎం గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని చూసి సో మేము కూడా ఆడతాము, మా టీం కూడా ఎమ్మెల్యేస్ అందరూ మేము కూడా వస్తాము వాళ్ళు ఒక టీంని ఇవ్వడం జరిగింది. దీనికి తోడు కార్పొరేట్ సర్వీసెస్ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక టీం యాడ్ చేసి ఒక 7 టీమ్స్ మ్యాచెస్ ఏదైతే జరుగుతుందో దీన్ని అందరు యూనిటీగా ముందుకు వచ్చారు. కానీ గ్రౌండ్లో మాత్రం డెఫినెట్గా ఒక ఫైటే జరగబోతుంది. అందులో ఎవ్వరు తగ్గేదే లేదు. కంపల్సరీగా ఫైట్ జరుగుతుంది. ఒక ఐపీఎల్ లెవెల్లో మ్యాచెస్ అని జరుగుతుంది. కానీ ఏదైతే ఫైట్ అయితే ఉంటుందో అది ఓన్లీ గ్రౌండ్ వరకే పరిమితం అవుతుంది. బయటకు వచ్చినాక మళ్ళీ మేమంతా ఒకటే. కానీ ఎంత గుడ్ కాజ్ కోసం చేస్తున్నాం, ఎంత చారిటీ కోసం, ఇక్కడ ఏ ఫండ్ వచ్చినా ఏదైనా ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ గుడ్ కాజ్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. ఈ మనీ ఏదైతే వచ్చిందో ఈ పేద విద్యార్థులకి ఎవరైతే స్పోర్ట్స్లో కానీ స్టడీలో కానీ మంచి టాలెంట్ ఉండి ముందుకు వెళ్ళలేకపోతున్న వాళ్ళందరికీ ఉపయోగపడాలని మేము ఈ చేస్తున్న కాజ్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ఫ్రీ ఎంట్రీ అంటున్నారు మేము, అంటే వైజాగ్ పబ్లిక్ ఎప్పుడు రావాలి, ఎలా రావాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. క్లారిటీ. Feb 28th అండ్ March 1st ఈవెంట్ జరుగుతుంది కండి. సో ఈ ఫ్రీ పాసెస్ అనేది సో బుక్ మై షో కానీ లేకపోతే పేటిఎం నుంచి కానీ ఇంకా మా ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ కానీ ఏదైనా కానీ మనం పేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనము తొందరలో డిస్ప్లే చేస్తాం. సో వన్స్ వచ్చినాక పీపుల్ కెన్ కమ్ అండ్ కలెక్ట్ ద పాసెస్. సో ఇంత బిగ్గెస్ట్ ఈవెంట్ కి ఎవరు సార్? యాక్చువల్గా మేము ఈ చారిటీ చేస్తున్న తర్వాత మిస్ యూనివర్స్ తెలంగాణ కశ్వి అని ఉందండి. ఆవిడ కూడా ఇలాంటివి చేస్తున్నాయంట. మాకు కూడా తెలియదు. ఈ ప్లాట్ఫామ్ చూసి ఇమీడియట్గా వాళ్ళ మదర్ ఫోన్ చేసి సార్ మేము కూడా ఇలాంటివి చేయాలంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అండి, మా పాపని తీసుకొచ్చి మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది, సో దానివల్ల ఇంకా కొద్దిగా మనీ కలెక్ట్ చేసి చారిటీ పీపుల్కి ఇద్దామండి. ఎందుకంటే మేము వరల్డ్ వైడ్గా 180 కంట్రీస్కు చారిటీ చేస్తున్నాం. మేమేదో చాలా చిన్న ప్రపంచం చేస్తున్నాం, వాళ్ళు మొత్తం వరల్డ్ వైడ్. సో కశ్వి ఆవిడ మిస్ యూనివర్స్, సో ఆమె తెలంగాణ. సో మాకు కూడా తెలియదు ఆవిడ ఎన్ఆర్ఐ అని. సో ఎన్ఆర్ఐ వచ్చి అసలు అమెరికా నుండి వచ్చి ఇండియాలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విషయం మాకు తెలియదు. సో ఒక్కరితోటి స్టార్ట్ అయింది, ఇంకొకరు వాళ్ళు యాడ్ అవ్వడం వల్ల ఇంకా స్ట్రెంత్ అయింది. సో ఈ TCCL లో క్రీడా స్ఫూర్తి ఉంది, చారిటీ ఉంది, బ్యూటీ కూడా ఉంది. 100% అండి. బ్యూటీ ఎనీవే ఆల్రెడీ ఉంటుంది. సో సెలబ్రేట్ కైండ్ హార్ట్ పీపుల్ అనేది ఒకే చెట్టుకు చేరడం అనేది దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ, మాకు చాలా సపోర్ట్ చేయాలి మీరు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ CEO అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చాలా. సో TCCL కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసారు కదా. ఖచ్చితంగా ఎంట్రీ ఫ్రీ, బుక్ మై షో, అలానే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కూడా ఈ ఫ్రీ టికెట్స్ అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా మీడియా పార్ట్నర్గా సుమన్ టీవీ ఉంది కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాం.